సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో జిన్నారంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి నిరసన సేగ తగిలింది. సోల్కపల్లి గ్రామం రైతు వేదికకు వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. స్టేజ్ పైకి రానివ్వకుండా కాటా శ్రీనివాస్ వర్గం ఎంపీసీలు, సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా స్వార్థ రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చి అధికారం చెలాయిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, ఈరోజు రైతు రుణమాఫీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఒకంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. జిన్నారం మండలం సోలక్పల్లిలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి వెళ్లిన క్రమంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులైతే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముందు వరుసలో ఏ హోదాలో కూర్చుంటారని చెప్పి అక్కడ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని కావచ్చు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ ను కావచ్చు, ఇద్దరు నిలదీయడం జరిగింది. ఎవరైతే మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నారో ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన మొదటి నుంచి పార్టీలో ఉండి పార్టీ కోసమే కష్టపడుతున్న తమను కాదని మీరు మాపై అధికారం చెలాయిస్తారని చెప్పి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, తర్వాత జిన్నారం మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ అయితే అక్కడ కొంత కోపోద్రేకుల ఇద్దరిపైన వాళ్ళు ఫైర్ అయ్యారు. ఈ సమయంలో మహిపాల్ రెడ్డి ఎలాంటి స్పందన లేదా చలనం లేనట్లుగా అక్కడే ఒకంత నిశ్చేతులై కూర్చుండిపోయారు. బీఆర్ఎస్ లో ఉన్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై కావచ్చు, కార్యకర్తలపై కావచ్చు కేసులు, ఇతర కార్యకలాపాలకు దిగిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మా మీద అధికారాలు చెలాయించడానికి వచ్చారని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అక్కడ ఉన్న నీలం మధు, తర్వాత గాలి అనిల్ కుమార్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఇటీవలే వీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి అధిష్టానం నుంచి వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో స్థానికంగా ఉండే ఉద్రిక్తతల నేపథ్యంలో కొంత సంయమనం పాటించాలని చెప్పి వాళ్ళు తెలియజేసినట్లుగా తెలిసింది. దీంతోనే మహిపాల్ రెడ్డి అక్కడ ఇటీవల ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వారంతా సంయమనంతో ఉన్నారు. కొంత వాళ్ళు ఎలాంటి వీళ్ళు గొడవకు దిగినప్పటికీ వాళ్ళు ఏమి అనలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గమే ఈ వీళ్ళపైన ఎదురుదాడికి తిరిగినట్టు తెలుస్తుంది. అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కార్యకర్తలు, తర్వాత ఇతర నాయకులు పోరాడుతూ వచ్చారో వారికి ప్రాధాన్యత తగ్గుతుందనే ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతు వేదికగా వాళ్ళు మహిపాల్ రెడ్డిని అడ్డుకోవడం అయితే జరిగింది. మహిపాల్ రెడ్డి ముందుగానే వచ్చి అక్కడ ముందు వరుసలో కూర్చున్నప్పటికీ వాళ్ళు అక్కడ నిలదీశారు. ఏ హోదాలో మీరు ఇలా వచ్చారు? ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రమే కాంగ్రెస్ పార్టీలో పూర్తి అధికారాలు మీవి అన్నట్టుగా వ్యవహరిస్తారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం అయితే జరిగింది. అయితే మహిపాల్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన రాలేదు, సమాధానం కూడా ఇవ్వలేదు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రోగ్రాంకి అయితే హాజరైనట్లుగా మనకు హాజరు కాలేదని తెలుస్తుంది. అక్కడ ఉన్న అనుచరులు మాత్రమే ఎవరైతే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారో వారిపైన తిరగబడిన పరిస్థితి ఉంది. అంటే ఏంటి నగేష్, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నుంచి జంప్ అయిన కాంగ్రెస్ నేతలకు ఇలాంటి అనుభవాలు ఎదురవడం వల్ల ఏంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? అంటే ఇటీవల గత దశాబ్ద కాలంగా తెలంగాణలో అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వారు వివిధ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టారు. ఆ ప్రాజెక్టులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దాంతో వారు వేరే పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలోకి పోవడమే శరణంగా అనే వారికి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పటాన్చెరు విషయానికి వస్తే కూడా గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో అక్కడ సెంట్రల్ నుంచి ఈడీ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో పార్టీ అయితే బాగుంటుందని చెప్పి ఆయన చేయడం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అయితే వారికి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలని వీళ్ళు వెంటనే అంగీకరించే పరిస్థితి లేదు. పోటాపోటీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం కావచ్చు, ఇటు మహిపాల్ రెడ్డి వర్గం కావచ్చు, ఈ ఊరు పోటాపోటీగా ఆందోళన చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఒకంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. అట్లాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినంత మాత్రాన వెంటనే అంగీకరించే పరిస్థితి లేదు. అధిష్టానం అయితే కింది స్థాయి నాయకులు కావచ్చు, ఎవరైతే మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులతో కూర్చోబెట్టి బుజ్జగించినప్పటికీ వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ వాయిస్ అయితే మార్చుకునే పరిస్థితి లేదు.
కాకపోతే కొన్ని రోజులు వీళ్ళు సంయమనం పాటించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అటు బీఆర్ఎస్ లో ఉన్నట్లుగా వ్యవహరిస్తే ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు అయితే ఒప్పుకోరు. అదే పరిస్థితుల నేపథ్యంలో మహిపాల్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు ఎవరైతే ఇటీవల చేరారో వాళ్ళు కూడా కొంత సంయమనం పాటిస్తున్నారు. దేటి నగేష్, ఇప్పుడు జరిగిన ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నేతలు ఎవరైనా స్పందించారా, మరి రియాక్ట్ అయ్యారా మహిపాల్ రెడ్డికి? ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి స్పందన అయితే రాలేదు. స్థానికంగా అక్కడ జరిగిన కార్యక్రమం ఒక రైతు వేదిక జరిగింది కాబట్టి అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అయిన తర్వాత ఎవరైనా కాంగ్రెస్ నాయకులు స్పందించవచ్చు. అయితే స్పందన అంటే మనము ఈ ఎవరైతే నాయకులు ఉంటారో వారు కింది స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు రియాక్ట్ అయ్యారు. అంటే వారు తమకు కలుగుతున్న ఇబ్బందుల్ని వాళ్ళు ఇమీడియట్ గా బయటకు పెట్టడం జరిగింది. జిల్లా స్థాయి నాయకులు అయితే ఇంతవరకు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వారి వ్యవహార శైలి నచ్చగానే వాళ్ళు ఈ విధంగా తిరగబడినట్లుగా మనకు తెలుస్తుంది. స్పందన.